ఈరోజు ఉదయం రామోజీరావు గారు మరణించిన విషయం అందరికీ తెలిసిందే. సో ఆయన గత కొద్ది కాలంగా తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. రాత్రి బాగా అస్వస్థతకు గురైనటువంటి నేపథ్యంలో ఆయన్ని ఆసుపత్రిలో జాయిన్ చేయటం, దురదృష్టవశాత్తు శనివారం అంటే ఈరోజు తెల్లవారుజామున ఆయన మరణించడం జరిగింది. అయితే ఆయనకు ఇప్పటికే ప్రముఖులంతా కూడా నివాళులర్పించడం జరిగింది. సినీ ఇండస్ట్రీ రేపు పూర్తిగా షూటింగ్లని నిలిపివేస్తూ ఆయనకి నివాళి తెలియజేస్తుంది. ఇక ఇప్పటికే రాజమండ్రిలో షూటింగ్ కోసం వచ్చినటువంటి టీం శంకర్ డైరెక్షన్లో రామ్ చరణ్ గారు యాక్ట్ చేస్తున్నటువంటి మూవీ వాళ్ళు కూడా ఈరోజు 2 నిమిషాల మౌనం పాటించి నివాళులు అర్పించారు. ఇక ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రామోజీరావు గారి కుటుంబ సభ్యులను ఓదార్చడం జరిగింది. చిరంజీవి గారు వెళ్ళటం జరిగింది, రాజమౌళి గారు, కీరవాణి గారు, ఇలా తెలుగు ఫిలిం ఇండస్ట్రీనే కాకుండా అటు ఏపీలో ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులు, మరొక వైపు తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులు అందరూ కూడా ఆయన పార్థివ దేహాన్ని సందర్శించటం, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేయటం, వారికి మేము అండగా ఉన్నామని ధైర్యం ఇవ్వటం అందరూ చేస్తూ ఉన్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం రేపు ఆయన అంత్యక్రియలను నిర్వహించాల్సి ఉంది. ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని చెప్పి ఇప్పటికే చెప్పింది. క్రిమేషన్ తర్వాత ఆయన సమాధి ఎక్కడ నిర్మించాలనేటువంటి అంశాన్ని కూడా ఆయనే ముందే చూస్ చేసి పెట్టుకున్నారు. కొద్ది రోజుల క్రితమే ఆయన స్మారక చిహ్నాన్ని ఆయనే నిర్మించుకోవటం జరిగింది అనేది కూడా వార్తలు మనం చూస్తూ ఉన్నాం, వీడియోలు కూడా చూస్తూ ఉన్నాం. ఓవరాల్గా ఆయన సుదీర్ఘమైనటువంటి ప్రయాణం తెలుగు ఫిలిం ఇండస్ట్రీకే కాకుండా ఇటు మీడియా రంగానికి, పత్రికా రంగానికి, అలాగే హోటల్స్కి, చాలా రకాలైనటువంటి వ్యాపారాలకి ఆయన దేంట్లో అడుగుపెట్టినా దాంట్లో ఆయనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి. ఆయన అటు ఈనాడు పత్రికను నడిపిన విలువలతో కూడినటువంటి పత్రికా విలువలను పాటిస్తూ పత్రికను నడపటం, అలాగే ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ ప్రపంచంలోనే అతిపెద్దదైనటువంటి రామోజీ ఫిలిం సిటీ ఇప్పుడు ఇలాంటిది ఎక్కడా లేదు, వేరే ఏ దేశంలోనూ కూడా లేదు. దీంతో పాటుగా డాల్ఫిన్ హోటల్స్, ఉషా కిరణ్ మూవీస్, మయూరి ఫిలిం డిస్ట్రిబ్యూషన్, కళాంజలి, ఇలా ఎన్నో సంస్థలను నెలకొల్పి ప్రియా పచ్చళ్ళు సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నటువంటి వ్యక్తి. సో ఆయనకు మీడియా ముఖంగా మేము కూడా నివాళులు అర్పిస్తున్నాము. ఓవరాల్గా ఒక కిరణం అస్తమించిందని అనుకోవాలి.